మిథున కనిపించకపోయేసరికి దేవ పరిస్థితి పూర్తిగా దారుణంగా తలకిందులైపోయిందని చెప్పవచ్చు. దేవ వాళ్ళ నానమ్మ కూడా దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుంది. మిథున ఎక్కడికి పోయిందో ఏంటో కనిపించాలి దేవుడా, మిథునకి ఏ ప్రమాదం జరగకూడదు అన్నట్టు మొక్కుకుంటూ ఉంటుంది. అయితే దేవ కూడా అందరినీ అడుగుతాడు ఫోటో చూపించి, ఈ అమ్మాయిని చూసారా అంటే ఒక ఆటో అతను మాత్రం ఉదయం గుడి దగ్గర దింపానని ఆ ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తాడు. కానీ గుడికి కూడా వెళ్ళలేదు. కానీ మిథున ఎట్టిపోయింది ఏంటి అన్నట్టు కంగారు పడిపోతాడు. మొత్తం వెతికి ఇంటికైతే వస్తాడు. ఈ లోపే దేవ వాళ్ళ నానమ్మ కూడా తనకు తెలిసిన వారందరినీ పక్క ఊర్లోనూ చుట్టుపక్కల మొత్తం ఎతికిస్తుందనమాట. ఇక దేవ వాళ్ళ నాన్న కూడా సత్యమూర్తి కూడా ఇంటికైతే వస్తాడు. దేవన చెంప చెళ్ళు అనిపించి, నాకు తెలిసిరా ఇలాంటి పరిస్థితి వస్తుందని, అమ్మాయి బంగారం, అసలు మన కోడలుగా ఉండాల్సిన లక్షణాలన్నీ తనకున్నాయి, ఆ అమ్మాయిని చూసి ఎవ్వరూ కోడలుగా ఒప్పుకోను అన్న పదమే రాదు, కానీ నీ వల్లనే కేవలం అంత మంచి అమ్మాయి నీలాంటి దరిద్రుడికి పెళ్ళంగా ఉండకూడదని చెప్పని నేను వద్దమ్మా, నీ జీవితం నాశనం అయిపోద్ది, వెళ్ళిపో అని అయితే చెప్పాను. కానీ ఇప్పుడు చేతులారా నువ్వే ఆ అమ్మాయిని ఏదో చేసేసావు అని అయితే తిడుతూ ఉంటాడు. ఇక దేవ కూడా రియలైజ్ అవుతాడనమాట, చాలా మంచి అమ్మాయి మిథున, కానీ నా మూర్ఖత్వంతోనే ఇలా జరిగింది అని అయితే అనుకుంటూ దేవ కూడా రియలైజ్ అవుతాడు. ఇంకా ఒక చెంపదెబ్బ తింటే కానీ ఆయనకి మనసులో ఉన్న ప్రేమ అనేది బయటపడలేదన్నమాట. వాళ్ళందరికీ దూరంగా వచ్చి మిథున గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. మిథునతో గడిపిన క్షణాలు, మిథున తనతో మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. కానీ ఎటుపోయింది ఏంటి, ఇక ఆఖరి ప్రయత్నంగా కేసు పెడదామన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ పెద్ద షాకింగ్ ట్విస్ట్